హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం టైం ఇప్పుడు చూస్తే 4:30 అయింది. ఇప్పుడు మా బాబు కోసమని మొన్నటి నుంచి స్కూల్ పెట్టారు. మా బాబు కోసమని స్నాక్స్ పెట్టడానికని బయట ఫుడ్ పెట్టడం ఇష్టం లేక గోధుమ పిండి, ఊరిపిండి, కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఊరిపిండి, డైజెషన్ అవ్వడానికి వాము, టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం వేసి ఒక గంట ముందు చపాతీ ముద్దలాగా కలిపేసి ఉంచాను. బిస్కెట్స్ చేద్దామని, గోధుమ పిండితో బిస్కెట్స్ చేద్దామని. అలాగే ఈవినింగ్ టైంలో మా బాబుకి రాగి పిండితో తీపి రొట్టెలు వేసి పెడుతున్నాను. వీక్లీ 2 times, 1, 2 రాగి పిండి, గోధుమ పిండి, బెల్లం కలిపి 2 రొట్టెలు వేసి ఈవినింగ్ టైంలో నువ్వుల నూనెతో వేసి ఈవినింగ్ టైంలో మా బాబుకి పెడుతున్నాను. కొంచెం బలం కదా అని, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అని ఈ గోధుమ పిండి బిస్కెట్స్కి చపాతీ ముద్దలాగా కొంచెం మెత్తగా స్మూత్గా కలుపుకొని ఒక 4 ముద్దల్లా చేసుకోవాలి. దీన్ని చపాతీలా పాముకొని మనకు నచ్చిన షేప్లో డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం. చపాతీ ముద్దని ఉండలుగా చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇలా చపాతీలాగా పాముకోవాలి. పాముకున్న తర్వాత షార్ప్గా ఉన్న చాక్తో డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ కదా, మా బాబు తినడానికి ఇష్టపడతాడని కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇలా డిఫరెంట్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా, ఇదిగో డిఫరెంట్ షేప్లో. ఇందులో వాము కూడా వేసాం కాబట్టి పిల్లలకి ఫ్రీగా డైజెషన్ అవుతుంది. ఇదిగో వాము కనిపిస్తుందా? మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇదిగోండి ఒక 3 చపాతీ ముద్దలు కలిపేసి చపాతీలా పామేసి ఇలాగ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నాం. ఇంకొక ముద్ద ఉంది, అది పామిలోగా ఆయిల్ హీట్ ఎక్కాలి కదండి. గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరిగేలోగా ఆ ఒకటి పామేసుకొని కట్ చేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. సరిపోతుందండి. ఆయిల్ హీట్ ఎక్కేలోగా ఇవి ఉన్న ఒక చపాతీ కలిపేసుకొని పామేసి కట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుందాం. కొంతవరకు హీట్ ఎక్కింది, ఒకసారి చూద్దాము. హీట్ ఎక్కింది చూసారా అలా ఎగుతుందో. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోవాలి. కొంచెం మంట తగ్గించుకుందాం, బాగా ఎక్కువగా హీట్ ఎక్కిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోతుంది, సరిగా వేగదు. మీడియం ఫ్లేమ్లో పెడితే పొంగుతుంది, మొత్తం అంతా వేగుతుంది. క్రిస్పీగా అవుతాయి అప్పుడు బిస్కెట్స్. ఇదో ఇలా వేసుకొని వేపాలి. మనం వేసేటప్పుడు అంటుకున్నా వేగక విడిపోతాయి. కొంచెం రెడ్డిస్కి వచ్చాక తీసేయడం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, గోధుమ పిండి బిస్కెట్స్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తినచ్చు. ఇవి ఇంకా వేడిగా ఉండేటప్పుడే ఉప్పు కారం మీకు కావాలనుకుంటే చల్లుకొని ఇలా కలుపుకోవచ్చు. చిన్నపిల్లలకి కదా, మా బాబుకి కదా, కొంచెం ఉప్పు కారం లైట్గా వేద్దామని నేను వేసుకోవట్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో, చూడండి ఎంత జిన్గా ఉన్నాయో, క్రిస్పీగా ఉన్నాయి. క్రిస్పీగా. బాయ్ ఫ్రెండ్స్, టుడే స్నాక్స్ కంప్లీట్. ఆగండి, అయిపోయిందని వెళ్ళిపోతున్నారా? ప్లీజ్, నా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండాలిగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.